సిగరెట్ ఎవరా? లైటర్ కూడా. సంజయ్, సంజయ్, ఏంటి సంజయ్, నువ్వు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు? నేను ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఆన్సర్ చేయట్లేదు. నాకు నేను చూడాలని, నీతోనే ఉండాలని ఉంటుంది, కానీ నువ్వేంటి తప్పించుకొని తిరుగుతున్నావు? నాతో మాట్లాడాలని, నాతోనే ఉండాలని ఉంటుంది. ఎందుకు ఉండదు? బాగా ప్లాన్ చేసినట్టున్నారుగా. ఎన్నో నెల ప్లాన్ ఏంటి సంజయ్? మనం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం కదా. అది అప్పుడే అద్య. చూడమ్మాయి, మనం మన అవసరాల కోసం చాలా మారువేషాలు వేస్తాం. అందుకని నువ్వు పెళ్ళి జీవితం అంటే ఎలా ఇష్టమే. నేనంటే చాలా ఇష్టమన్నా, నేను మాట్లాడకపోతే చచ్చిపోతానన్నావు కదా. కానీ ఆ ఇష్టానికి వయసు వచ్చిందా అద్య? ఇప్పుడు అది మరొకరితో ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు ఈ వయసు డబ్బులు బాగా ఉన్న అమ్మాయిలతో, చాలా అందంగా ఉన్న అమ్మాయిల పైన పడింది. ఇప్పుడేం సంజయ్ ఇలా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు పెట్టుకొని నన్ను నమ్మించి. అరే ఏమైందిరా? మాకు మీ దగ్గర ఏదో కావాలని ఎన్నో కొన్ని ఉత్తుత్తు మాటలు చెప్తాం. అది నిన్ను నమ్మించడానికి నేనంత కష్టపడ్డానో చెప్పు. అప్పుడు టైం నీదే అద్య. అయినా అందులో నేను ఒక్కనే సుఖంగా ఉన్నానో చెప్పు. నీకు కూడా బాగుందనే కదా ఒప్పుకున్నావు. అయినా ఈ రోజుల్లో ఇదంతా ఫ్యాషన్ అద్య. నీ మైండ్లో ఏం పెట్టుకో. దానికన్నా ముఖ్యంగా నీ కడుపులో ఏం దాచుకో. అది మన ఇద్దరికీ ప్రమాదం ఆద్య. నేను ఒక ట్యాబ్లెట్ పంపిస్తాను, దాంతో మొత్తం క్లీన్ అవుద్ది, మళ్ళీ ఫ్రెష్గా ఉంటావు. సంజయ్, 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 ఇంకోసారి నన్ను పిలిచినా, నన్ను కలవడానికి ప్రయత్నించినా నా శవాన్ని చూస్తావు. దానికన్నా ముందే నేను చంపేస్తాను అనుకో. ఏమైందక్క? ఏం లేదు తమ్ముడు. చనిపోయిందిరా. నువ్వు వెళ్ళి పెట్రోల్ తీసుకురారా, మీ ఎదురైన కర్రలు తీసుకురండి రా. ఆ పెట్రోల్ ఎవరా? బ్రేకింగ్ న్యూస్! నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు 10వ తరగతి లోపు చదువుతున్న కొంతమంది విద్యార్థులు. ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మన్నా? పర్లేదు చెప్పరా. మనకు వచ్చిన ఆఫర్ చేశారన్న. ఇలా కిడ్నాప్లు, రేపులు, మర్డర్లు చేసి ఈ 1,00,000-2,00,000 ఇంకెన్నాళ్ళు సంపాదిస్తాం? ఇలా అయితే మనం డబ్బులో ముందుకు ఎదగలేమన్నా. పైగా మన కుర్రోళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. ఈ 1,00,000-2,00,000 వాళ్ళకి ఇచ్చేస్తే మనకే మిగులుతుంది.
నీ మీద నాకు నమ్మకం ఉందిరా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నిన్న ఒక సంస్థ నుంచి కాల్ వచ్చింది. ఆ సంస్థని ఈ దేశంలో చాలా సీక్రెట్గా నడిపిస్తున్నారు. అంటే నాకు అర్థం కాలేదు. నిజానికి వాళ్ళకి మనలాంటి వాళ్ళతోనే డీలింగ్స్ కావాలంట. మన మటల్లో మానభంగాలు చేయడం అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ వాళ్ళతో చెప్తే చాలు. ఇలాంటివన్నీ చాలా సీక్రెట్గా మనకు ట్రైనింగ్ ఇస్తారు. మనకు అడ్వాన్స్గా 15 కోట్లు పంపించారు. అన్నా, నువ్వు దీనికి ఒప్పుకోవద్దు. ఇది దేశద్రోహం. ఇలా జరగడానికి వెళ్ళలేదు. ఈ సంస్థల మీద మనం దండయాత్ర చేయాలి కానీ వీటిని ప్రోత్సహించకూడదన్నా. అన్నా, నా మాట వినన్నా. మళ్ళీ మన దేశం బానిస దేశం అవుతుంది. మన స్వతంత్రాన్ని కోల్పోతామన్నా. ఇది కేవలం 1500 లక్షలు. ఓన్లీ చిల్లర మాత్రమే. మనం ఊహించలేము. రే, వీడిని తీసుకెళ్లి శవం కనిపించకుండా చేయండి. ఎవడైనా నోరు మెదిపినా కళ్ళు తిప్పినా ప్రాణాలు పోతాయి. టీనేజర్స్కి ఏం కావాలంటే అది ఇవ్వండి. మందు, డ్రగ్స్, అమ్మాయిలు. దేశంలోనే ఈ సంస్థను పెద్ద చేయాలి. ఇప్పుడు మంద కూడా ఒక పెద్ద సంస్థ కాబోతుంది. ఈ రుద్ర రాజు కాబోతున్నాడు.